హాయ్ అండి, పులుసు ఉడకబెట్టకుండా సింపుల్గా పులిహోరని ప్రిపేర్ చేసుకుందామా. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి, ఫంక్షన్స్లో తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా గుప్పెడు చింతపండుని తీసుకొని 1 అవర్ నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక జల్లి తీసుకొని చింతపండు అంతా కూడా ఉడగట్టుకోవాలి. ఇలా ఉడగట్టుకున్న దాన్ని పేస్ట్ లాగా వస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని పక్కకు పెట్టుకొని ముందుగా 1/2 kg రైస్ వండుకొని ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకొని ముందుగా మనం పేస్ట్ చేసుకున్న చింతపండును కూడా వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసి 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ మినపప్పు, 5 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఇంగువ, కొంచెం బెల్లం వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పులిహోరలో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.